టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. బొబ్బిలి నియోజకవర్గం తెర్లం మండలం పెరుమల్లి గ్రామంలో టీడీపీ సీనియర్ కార్యకర్త మైలేపల్లి పైడయ్య అక్టోబర్ 2న మరణించారు. బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి బుధవారం పరామర్శించారు. పైడియ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పైడియ్య కుమారుడు రాంబాబు, కోడలు భారతితో భువనేశ్వరి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయామని వారు వాపోయారు. టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పైడియ్య టీడీపీ జెండాను తప్ప మరే ఇతర జెండా పట్టలేదని వివరించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబానికి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 3 లక్షల చెక్కును ఇచ్చి ఆర్థిక సాయం అందించారు. పైడియ్య కుమారుడు తమ ఇల్లు పాడైపోయిందని కొత్త ఇల్లు కట్టించుకునేందుకు సాయం అందించాలని భువనేశ్వర్ని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెర్లం మండలం మోదుగవలస పంచాయతీ చీకటిపేట గ్రామంలో టీడీపీ అధినేత అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గులిపల్లి అప్పారావు కుటుంబానికి నారా భువనేశ్వరి అండగా నిలిచారు. తాము అభిమానించే నేతకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో సెప్టెంబర్ 9న మరణించడం బాధాకరమన్నారు. అప్పారావు భార్య పైడాలమ్మ, కుమారుడు సత్యనారాయణ, రామారావు నాయుడు కుటుంబ సభ్యులు సిహెచ్ సింహాచలం భువనేశ్వర్తో మాట్లాడుతూ తమ తండ్రి 1983 నుండి టీడీపీ కార్యకర్తగానే కొనసాగి కన్నుమూశారని తెలిపారు. తాము కూడా ఊహ తెలిసిన నాటి నుండి పార్టీకి విధేయులుగా ఉన్నామని వివరించారు. వైసీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నామని, ఆటుపోట్లను ఎదుర్కొంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నామన్నారు. పార్టీని 2024లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు మరింత కృషి చేయాలని భువనేశ్వరి కోరారు. వృద్ధాప్యంలో భర్తను కోల్పోయిన పైడాలమ్మకు 3 లక్షల చెక్కును అందించి మీకు మేమున్నాం, ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు.